యోహాను సువార్త 4వ అధ్యాయము 19 నుంచి 26 వచనాల వరకు చదువుకుందాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. రాయబడినటువంటి లేఖనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ఈ లేఖనము దేని గురించి మనకు బోధిస్తుంది అంటే, ఆ లేఖనం అంతట్లో ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని యేసు ప్రభు ప్రస్తావిస్తున్నాడు. ఏంటిది ఆ విషయం అని చూసినట్లయితే, దేవుణ్ణి ఆరాధించడం గురించి మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ అంటుంది, ఆరాధించవలసినటువంటి మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ ఆరాధించవలసినటువంటి ఒక స్థలం ఉంది, అది యెరూషలేములో అని అంటుంది. దానికి యేసు ప్రభు ఆన్సర్ చేస్తూ ఏమంటున్నాడంటే, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆరాధించేటువంటి వాళ్ళు యెరూషలేములో ఇంకెక్కడో ఆరాధించడం కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని అంటున్నాడు. నిజంగా ఆరాధన అనేది ఏంటిది? అసలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని మనము ఆలోచించినట్లయితే, యేసు ప్రభే చెప్తున్నటువంటి మాట. దేవుణ్ణి నిజంగా మనము సరిగా ఆరాధిస్తున్నామా, ఎలా ఆరాధించాలి అని చూసినట్లయితే, యేసు ప్రభు అంటున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేటువంటి వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు సత్యమై ఉన్నాడు. ఈ రెండు విషయాలు లేకపోతే మనము ఎంత చేసినా మన ఆరాధన అంతా కూడా దేవునికి అంగీకార యోగ్యమైనది కాదు. అది మనము ఆరాధనగా భ్రమపడుతూ ఉంటాము, కానీ అది ఆరాధన ఎప్పటికీ కూడా కాదు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, ఆయనను ఆరాధించువారు యథార్థంగా ఆరాధించువారు ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కానీ మనము మన ఉద్దేశాల ప్రకారము, మన ఆలోచనల ప్రకారము మనము దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన సొంత ఆలోచనల ప్రకారం ఇలా చేస్తే దేవునికి ఆరాధన ఏమో అని అనుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెప్పేటువంటి విషయం ఏంటిదంటే, దేవుడు అవన్నింటినీ అంగీకరించాడు. అదంతా ఆరాధన కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని యేసు ప్రభు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని అంటే ఏంటిది? మనం నిజంగానే ఆత్మతోని ఆరాధిస్తున్నామా అని చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో మనం మొదటి నుంచి కొన్ని విషయాలను చూద్దాం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఇక్కడ ఈ వచనాలను మనం ఆలోచించినప్పుడు, ఈ విషయాలను అన్నింటిని మనం చూసినప్పుడు దేని గురించి మనం అనుకుంటాం? ఈ వచనాలు దేని గురించి చెప్తున్నాయి? మొదటగా అంటున్నాడు, ప్రభువునందు ఆనందించండి అని చెప్తున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. మరి డాగ్స్ అంటే మనం స్ట్రీట్ డాగ్స్ అనుకోవాలన్నా ఏం డాగ్స్ చూద్దాం. తర్వాత దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. తర్వాత ఈ చేతన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు. ఈ విషయాలన్నీ కూడా హెచ్చరికలుగానే ఉన్నాయి. కానీ
పౌలు యొక్క ఉద్దేశము ఈ విషయాలను చెప్పడం కాదు, అక్కడ ఈ విషయాలను గురించి కాదు ప్రస్తావించడం. ఈ విషయాలను ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేయడం కొరకు ఈ విషయాలను ప్రస్తావిస్తున్నాడు. ఏంటిది ఆ విషయము? దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి విషయమును గూర్చి ఆయన ఈ విషయాలను అన్నింటిని ప్రస్తావిస్తున్నాడు. చూడండి 3వ వచనంలో అంటున్నాడు, ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారం. ఇక్కడ ఆత్మ వలన ఆరాధించుచు అనేటువంటి మాట మరల రిపీట్ అయింది కదా. ఆత్మ వలన ఆరాధించుచు అనేటువంటి మాట మరల రిపీట్ అయింది. ఈ మొదటి వచనంలో చూసినట్లయితే ఈ ఆత్మ వలన ఆరాధించుచు అనేటువంటి మాట ఎందుకు రాశాడు? పైననేమో అన్ని హెచ్చరికలు చేశాడు పౌలు. మరి 3వ వచనానికి వచ్చేటప్పటికి ఆత్మ వలన ఆరాధించు అని మాట ఎందుకు ఆయన రాశాడు? దానికి దీనికి మనకి ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వట్లేదు కదా. మన కనెక్షన్ ఉందా? మొదటి వచనంలో 2వ వచనంలో రాయబడినటువంటి మాటలకు 3వ వచనంలో రాయబడినటువంటి మాటకి ఏం కనెక్షన్ ఉంది? ఎందుకు రాశాడు అట్లా? కనెక్షన్ కనపడుతుంది ఏమైనా? పైనేమో అన్ని హెచ్చరికలు చేశాడు, మరలా 3వ వచనంలోనేమో ఆత్మతో ఆరాధించువారు అని అన్నాడు. దానికి దీనికి కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుందా మనకేమైనా కదా? వాస్తవానికి ఆయన చెప్పేది, నొక్కి చెప్పేది ఏంటిదో తెలుసా? ఆరాధన గురించే చెప్తున్నాడు ఆయన. ఆ వచనాలు ఎందుకు చెప్పాడు? ఆరాధన గురించి చెప్పాడు. మొదటి 2 వచనాలు ఎందుకు చెప్పాడంటే ఈ వచనాన్ని ఫోకస్ చేయడానికి ఆ వచనాలు చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. శరీరమును ఆస్పాదం చేసుకోవడం అంటే ఏంటిది? బూతులు మాట్లాడము, వ్యభిచారం చేయడము, దొంగతనం చేయడము, నరహత్యలు, అసూయ, ఈర్ష, ఇవా శరీరాన్ని ఆస్పదం అంటే? శరీరం అనగానే మనం అలాగే ఆలోచిస్తాం కదా, అంతేనా? మరి దేని గురించి మాట్లాడుతున్నాడు? అదే వాటి గురించి మాట్లాడుతున్నాడు పౌలు అంటే? కాదు, వాటి గురించి మాట్లాడడం లేదు ఆయన. శరీరమును ఆస్పదము అని ఎందుకు అని అంటున్నాడంటే ఇక్కడ 2వ వచనంలో అంటున్నాడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. అంటే కుక్కలంటే బయట తిరిగేటువంటి కుక్కల గురించి కాదు ఆయన మాట్లాడేది. ఎవరిని అంటున్నాడో తెలుసా? పరిచర్య చేసేటువంటి వాళ్ళని అంటున్నాడు. ఈ మాట చెప్తే మీకు ఇబ్బంది కలగవచ్చు, కానీ పరిచర్య చేసేటువంటి వాళ్ళ గురించి అంటున్నాడు. ఎవరైతే దొంగ పరిచర్య చేస్తున్నాడో వాళ్ళని కుక్కలు అని అంటున్నాడు ఆయన. యాక్సెప్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ చూడండి ఎందుకంటున్నాడంటే దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుండి అని అంటాడు. వీళ్ళని కుక్కలంటూ వాళ్ళని ఏమంటున్నాడు? వీళ్ళు దుష్టులైనటువంటి పనివారు అని చెప్తున్నాడు. ఎందుకు అంటున్నాడంటే ఈ చేతను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ చేతను, ఈ లోక సంబంధమైన దాన్ని ఆచరిస్తున్నారు వీళ్ళు దేవుని పనిచేస్తున్నాం అని చెప్తూ ఏం ఆచరిస్తున్నారు? ఆచారాలను ఆచరిస్తున్నారు. వీరి విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు అని అంటే ఎవరిని అంటున్నాడు? కుక్కలని, పనివారినే. చూడండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుదాం. చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రు అగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొంచున్నాడు గనక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. చూడండి ఇక్కడ దొంగ అపోస్తుల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు పరిచర్య చేసేటువంటి వాళ్ళని ఏమంటున్నాడు ఆయన? దొంగ అపోస్తులు అంటున్నాడు, అంతేనా? వెలుగుదూతం వేసుకున్నారు, వాళ్ళు మోసగాండ్రు అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే మోసగాండ్రుగా దొంగ అపోస్తులుగా ఉంటారో వాళ్ళనే పౌలు ఏమంటున్నాడు? కుక్కలు. ఎవరన్నా అన్నారనుకోండి ఎట్లుంటుంది? నువ్వు దేవుని సేవకుని అంత పెద్ద మాట అంటే ఆయన ఏమి చేసినా పర్వాలేదు, కానీ ఆయన ఏమనొద్దు మనం, అంతే కదా. సంఘానికి కావాల్సినంత డ్యామేజ్ కలిగించినా కానీ వాళ్ళని ఏమనొద్దు. ఎందుకు వీళ్ళని కుక్కలు అన్నాడో నేను ముందు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అలా ఆరాధించకుండా మనుషుల్ని శరీరంను ఆస్వాదం చేసుకునే విధంగా చేస్తున్నారు వాళ్ళు. అందుకు వాళ్ళని పౌలు ఏమంటున్నాడు అంటే కుక్కలు అని అంటున్నాడు. అక్కడ కుక్కలు విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. అంటే ముగ్గురు గురించి ప్రస్తావించడం లేదు, ఒక్కరి గురించి ప్రస్తావిస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారటంటే శరీరాన్ని ఆస్పదం చేస్తున్నారు. ఎలాగంటే వీళ్ళు చేసేటువంటిది ఏంటిదంటే సున్నతి పొందుకోవాలి అని చెప్తున్నారు. వీళ్ళు యూదులే. శరీరాన్ని ఆస్పదం చేసుకోవడం అంటే ఏంటిది? అన్యజనులైనటువంటి వారికి మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, మీరు సున్నతి పొందాలి.
అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు కదా, మీరు యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుచున్నాడు. దేవుడు అప్పుడు నిబంధన చేశాడు అబ్రహాంతో, మీరు కూడా ఇప్పుడు ఏం చేయాలనంటే సున్నతి చేసుకోవాలి అని బలవంతం పెడుతున్నారు. నిజానికి యేసుక్రీస్తునందు విశ్వాసము ఇనఫ్, యేసుక్రీస్తునందు విశ్వాసం చాలు. కానీ వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? సున్నతిని బట్టి వీళ్ళు ఏమవుతున్నారు? అతిశయపడుతున్నారు. మేము సున్నతి పొందుకున్నాం, దేవుల్లో మాకు ఇంకొంచెం ఎక్కువగా ఉంది అని వీళ్ళు అతిశయపడుతున్నారు. అందుకొచ్చి వీళ్ళని సున్నతి చేసుకోమని చెప్తున్నాడు. అందుకు పౌలు ఏమంటున్నాడంటే 4వ వచనం, కావలియునంటే నేను శరీరమును ఆస్పదం చేసుకునవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదం చేసుకునదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసేయుడనై ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయమై అనింద్యుడనై ఉంటిని అని అంటున్నాడు. శరీరాన్ని ఆస్పదం చేసుకోవడానికి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయనకు? ఆయన హెబ్రీయుడు, యూదుడు, బెన్యామీను గోత్రంలో పుట్టాడు, 8వ దినాన సున్నతి పొందుకున్నాడు, ధర్మశాస్త్రం అంతా ఆచరించాడు. ఇంతకంటే ఇంకా ఆరాధన ఏముంటుందండి చెప్పండి? ఇంతకంటే మించిన ఆరాధన ఉంటుందా? ఇవన్నిటిని బట్టి నేను దేవుణ్ణి ఆరాధించలేను, ఇది ఆరాధన కాదు అని అంటున్నాడు పౌలు. ఇవన్నిటిని పెంటతో ఎంచుకున్నాను. తెలుగులో పెంట అని ఉంది, కానీ ఇంగ్లీష్లో డంగ్ అనేటువంటి మాట వాడబడింది. డంగ్ అంటే ఏంటిదో తెలుసా? ఏ పెంట అయినా కావచ్చు, అది జంతువుల మలమైనా కావచ్చు, మనుషుల మలమైనా కావచ్చు. అవన్నింటిని పెంటతో ఎంచుకుంటున్నాడు. క్రీస్తునందు విశ్వాసమును బట్టి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో కేవలము వారు ఆత్మీయంగా ఆరాధించినటువంటి వారు. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేది ఆత్మ చేసేటువంటి కార్యము. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారిలో పరిశుద్ధాత్మ వారిలో నివాసం చేస్తాడు. వాళ్ళు నిజమైనటువంటి ఆరాధికులు. ఇప్పుడు చెప్పండి, ఆత్మతోను సత్యంతోనంటే ఏంటిది? మన సొంతం, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, బాగా భక్తిపరుడుగా ఉన్నాను, నేను మంచి క్రియలు చేస్తున్నాను, నేను దేవునికి బాగా సమర్పించుకుంటున్నాను అని నువ్వు అతిశయపడినట్లయితే అది నిజమైన ఆరాధన కాదు. ఇవి చేయకూడదని నేను చెప్పడం లేదు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా నేను మంచి పనులు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని అనుకుంటే అది ఆరాధన అవుతుందా? కాదు. అందుగురించి అంటున్నాడు, ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించువారు. అది శరీర సంబంధమైనటువంటి మంచి పనుల్ని చేసి కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడమును బట్టి అది ఆయనను ఆరాధించడము ఆయనకు అంగీకార యోగ్యమైనది. క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచకుండా మనము మన ఇష్ట ప్రకారము ఎన్ని పనులు చేసినా అది దేవునికి ఇష్టమైన ఆరాధన ఎప్పటికీ కూడా కాదు. యేసుక్రీస్తు నీ జీవితంలో లేకుండా నీవు దేవునికి ఇష్టడుగా ఎప్పటికీ కూడా జీవించలేవు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తునందు విశ్వాసం. అందుగురించి యేసు ప్రభు ఏమంటున్నాడు, ఇప్పుడే వచ్చి ఉన్నదమ్మా, నేను నీతో మాట్లాడుతున్నది నేనే, నేను చెప్తున్నాను కదా, నీవు నా యందు విశ్వాసం ఉంచితే నిజమైనటువంటి ఆరాధికురాలుగా ఉంది. సమరయ స్త్రీతో చెప్తున్నటువంటి మాట. కాబట్టి మనము మన సొంత పద్ధతుల్ని బట్టి ఆరాధించకూడదు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారిలో క్రీస్తు యొక్క ఆత్మ ఉంటుంది, కాబట్టి వారు నిజమైనటువంటి ఆరాధికులుగా చేయబడతారు. అయితే ఆరాధన అనేది మనము ఒక బాక్స్లో పెట్టి చూడకూడదు. అంటే ఇక్కడ ఆరాధిస్తాం కదా ఒక 10 నిమిషాలు, అదే ఆరాధన కాదు. మనం అక్కడికి ఆగిపోతుంటాం. ఆరాధన అనేది చాలా విస్తృతంగా వాడబడినటువంటి మాట. నీ లైఫ్ అంతా కూడా, నీవు జీవించే విధానం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించేది. మనం పాపంలో జీవిస్తే దేవుణ్ణి ఆరాధించలేము. మనము పాపంలో జీవించకుండా దేవునికి లోబడుతూ జీవిస్తే అది నిజమైనటువంటి ఆరాధన. దేవుని మాట వినడమే దేవుని ఆరాధించడం అవుతుంది. మనం ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని కానుకలు తీసుకొచ్చి సమర్పించినా, ఎంత ప్రార్థన చేసినా అది ఆరాధన కాదు. దేవుని మాటకు లోబడి జీవించడమే నిజమైనటువంటి ఆరాధన. ఎప్పుడు జీవిస్తారు? మనం చేసేటువంటి క్రియలను బట్టి కాదు. ప్రభువా, కేవలం నీవే నాకు ఆధారం అని ఎవరైతే దేవునికి నిజంగా సబ్మిట్ చేసుకుంటారో, దేవునికి అర్పించుకుంటారో, దేవునికి వారిని వారు అప్పగించుకుంటారు. అలా అప్పగించుకున్నటువంటి వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను వారి జీవితంలోనికి ఆస్వాదిస్తూ, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి నిజమైనటువంటి ఆరాధికులుగా ఉంటారు. కానీ ఎవరైతే వారి యొక్క సొంత క్రియలను బట్టి అతిశయపడుతుంటారో వాళ్ళు ఎప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞలు కానీ దేవుని యొక్క ఉద్దేశంలను కానీ వాళ్ళు నెరవేర్చలేరు. దేవునికి కంప్లీట్గా సబ్మిట్ అయ్యేటువంటి వాళ్ళు, నాతోని కాదు ప్రభువా, నేను చేయలేను, నన్ను
నీకు అప్పగించుకొంచున్నాను అని ఎవరైతే అప్పగించుకుంటారో వాళ్ళు ఆత్మచేత నడిపింపబడుతూ ఉంటారు. వాళ్ళు నిజంగా దేవుని మహిమపరిచేటువంటి వారిగా ఉంటారు. ఎవరైతే అతిశయిస్తూ నేను ఇది చేస్తాను అది చేస్తాను అని అనుకొని వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు నిజంగా దేవునికి విరోధులుగా ఉంటారు. ఎప్పుడు మన క్రియల్ని బట్టి అతిశయించకూడదు. నిజమైనటువంటి ఆరాధికులు క్రియల్ని బట్టి అతిశయించరు. వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే ఎన్ని చేసినా ఇది దేవుని కృపనే, నాది ఏమీ లేదు, నేను చేయలేను ప్రభువా, నేను బలహీనుడని చెప్తుంటారు. కాబట్టి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మనల్ని మనము దేవునికి నిజంగా అప్పగించుకున్నామా, సమర్పించుకున్నామా? వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. నిజంగా నీవు దేవునికి సమర్పించుకున్నట్లయితే, క్రీస్తుని అందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు నిజమైనటువంటి ఆరాధికుడిగా, ఆరాధికురాలిగా ఉంటావు. ఇట్టి కృప దీవెన ప్రభు మనందరికి కూడా దయచేయును గాక.